మునుపు మేము కాళహస్తి వెళ్ళినప్పుడు రాహుకేతువులు అంటే గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా రాహుకేతువులు పూజ అయితే చేయించుకుంటూ ఉండేవాళ్ళం. పొద్దున్నే దర్శనానికి వెళ్ళేవాళ్ళం అండి. కానీ అప్పుడు వెళ్ళినప్పుడు టికెట్ అవి తీసుకుని దర్శనానికి వెళ్ళి పూజ అవి బంద్రాళ్ళనమాట. తెల్లవారుజామున చేయించుకుని 2 నాగ ప్రతిమలు ఇస్తారు. పూజ అది అయిన తర్వాత నాగ ప్రతిమలు అవి హుండీలో వేసేయమంటారు. అలా వెళ్ళి చేయించుకునేవాళ్ళం. తర్వాత అమ్మవారి అభిషేకం అది చూసేవాళ్ళం వెళ్ళి. కాకపోతే అప్పుడు ఇంత తెలియదు మాకు. ఇప్పుడు ఈ టీవీలో యూట్యూబ్లో చాగంటి కోటేశ్వరరావు గారు అది చెప్పినప్పుడు తర్వాత అయితే తెలిసిందండి. అసలు శని దోషం కానీ రాహుకేతువుల దోషం కానీ ఉన్నవారు ఒక్కసారి శ్రీకాళహస్తి క్షేత్రంలో నాగవడ్డాణం ధరించిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి దర్శనం చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అమ్మవారిని మనం వెళ్ళినప్పుడు ఈ దోషమే ప్రత్యేకించి మనకు ఉన్నాయా లేవా అని కాదండి. ఎప్పుడు వెళ్ళినా అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు అమ్మవారితో పాటు అమ్మవారు పెట్టుకున్న వడ్డాణాన్ని ఒక్కసారి చూస్తే నాగవడ్డాణం ధరించిన అమ్మవారి దర్శనం చేసుకుంటే మనకి ఉన్న దోషాలు కొంచెం తగ్గుతాయి కదా. ఇదిగోళ్ళు ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు వడ్డాణం చూడండి.